హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దేవకొండ వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. మనం దేవకొండ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం టికెట్ తీసుకుని ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. అప్ అండ్ డౌన్ 12 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. ప్రజెంట్ అయితే మనం టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం. టికెట్ తీసేసుకొని మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం. టికెట్ తీసుకున్న తర్వాత మనకి చిన్న బ్రీఫింగ్ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అన్నది. మనం డైరెక్ట్ బ్రీఫింగ్ దగ్గర కలుసుకో. ట్రెక్కింగ్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు ఎంత దూరం ఏంటి అన్నది. ఇక టికెట్ తీసేసుకున్నాం మేము, ఇంకా బ్రీఫింగ్ స్టార్ట్ అవుతుంది. वीडियो बनाने के बाद अप एंड डाउन 12 किलोमीटर अप एंड डाउन 12 किलोमीटर है. वन साइड 6 किलोमीटर्स. Approximately 1 to 2 hours लगेगा आपको. ठीक है, for the one side. There are some river crossings. You need to use bridge only for cross the river. Okay, don't use any stream. Don't enter in the street. Okay. After you reach the open, there are there are rope. Don't cross the rope. You can enter inside the rope. Okay, inside the rope. Okay. Then while returning the track, there are green color bridge. After crossing the green color bridge, after 10 to 15 minutes, you need to take a right turn. There are diversion. You need to take a right turn. We have a flex there. You can follow them as a partners parking hanging bridge, or our guide standing there. So you can ask them where is partners parking. They will guide you. Okay? Don't forget to take a right turn after a green bridge, 10 to 15 minutes. Okay? Okay, you can start trek from here. కొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాము. ఇది 12 కిలోమీటర్స్ జర్నీ, అప్ అండ్ డౌన్ 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 6 కిలోమీటర్స్ ఏమో 1.5 అవర్ టైం జర్నీ పడుతుంది అంటున్నారు. చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో. వాటర్కి, ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. పైన స్టాల్స్ ఉంటాయంట, ఫుడ్ వాటర్ దొరుకుతాయంట. సో మనకి ఏ ప్రాబ్లం లేదు. సిగ్నల్స్ కూడా పర్లేదు వస్తున్నాయి. చూద్దాం మిగతా వెళ్ళిన కొద్దిగా. ట్రెక్ స్టార్ట్ చేసి 10 మినిట్స్ అయిపోయింది. కొంచెం దూరం రాగానే చాలా బాగుంది వ్యూ. చూసుకోవచ్చు మీరు కూడా ఎంత బాగుందో వ్యూ. దీని తర్వాత మనకి బ్రిడ్జ్ వస్తుంది. వాటర్ మీద చెక్క బ్రిడ్జ్ కట్టారు. క్రాస్ చేసుకొని మనం నెక్స్ట్ వీక్ వెళ్ళాలి. వీడియో అయితే అదిరిపోయింది. చూద్దాం ముందుకెళ్ళిన కొద్ది విజువల్స్ ఎలా ఉంటాయన్నది చూద్దాం. ఇది 1.5 అవర్ ట్రెక్. దేవకొండ అయినా కానీ మా కొండలు మొత్తం చూపిస్తాను. ఇంకా మా కొండలు పోయేటట్లే కిట్టేదిరా జారుతుంది అంతా. అనుకున్నంత సింపుల్గా తెలియదు. వ్యూస్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఈ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా మనం చేసేది ఏం లేదు. ఇంకా చూద్దాం. దేవకొండ వాటర్ ఫాల్స్కి వెళ్ళాక ఇంతవరకు వేసిన ట్రెక్ వర్తా నాట్ వర్తా అన్న విషయం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఎండగా ఉంది. రెయిన్ వస్తే చాలా బాగుండేది. ఎండ వల్ల స్వెట్ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల నడవలేకపోతుంది చాలా. కొంతమంది రూట్ కూడా పర్లేదు, మరీ బ్యాడ్ అని చెప్పలేం, బాగానే ఉంది. మీరు కనుక ట్రెక్కింగ్ అని చేస్తే షూస్ మాత్రం పక్కా అండి. షూస్ లేకుండా ట్రెక్కింగ్ అయితే రాకండి. చెప్పులు వేసుకొని ట్రెక్కింగ్ చేద్దామంటే అవి స్కిడ్ అయ్యి కింద పడడం లాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ జారుతున్నాయి. ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది, మరి ట్రైబుల్స్ అనుకుంటా. మా ట్రైబుల్ అనుకున్నాడు. మీకు 1.5 అవర్ మా ట్రెక్కింగ్ చూపించి మేమకైతే బోర్ కొట్టినాలండి. మంచిగా విజువల్స్ ఎక్కడ బాగున్నాయో అక్కడ మాత్రం చూపి. అవును, మధ్య మధ్యలో వాటర్స్లో స్నేక్స్ ఉన్నాయి, చూసుకోండి రండి. క్రొకడైల్ కూడా వచ్చింది, పక్కకి వెళ్ళమన్నా. మావాడి క్రొకడైల్ కనిపించినాడు, జోబులు వేసుకొని వచ్చాడు. దాన్ని పట్టించుకోకండి మీరు. పక్క జరిగితే వెళ్ళిపోతామన్నాం, జరిగింది. ఫ్రెండ్లీ ఉన్నాయి సార్. స్నేక్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయట. మావాడు కిస్ చేసేవాటి. దేవా
చూడండి వాటర్ చూపించుకుంటారా. వ్యూ అయితే చాలా బాగుంది. బయట ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 200 తీసుకున్నారు ఈచ్ వన్. వాటర్ బాటిల్స్ అవి బయట తీసుకుంటేనే బెస్ట్. లోపల 40 రూపీస్ అంట, బయట 20 రూపీస్. మ్యాక్సిమం మీరు వాటర్ బయట తీసుకొని క్యారీ చేయడం బెస్ట్. బ్రిడ్జ్ దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకుని వచ్చిన తర్వాత ఇలా మనకి రివర్ క్రాసింగ్స్ ఉంటాయి. రివర్ క్రాసింగ్స్ దగ్గర ఇక్కడ సపోర్ట్ కోసం మనకి రోప్స్ కట్టారు. సో సపోర్ట్ బాగానే ఉంది, వెళ్ళొచ్చు. వ్యూ మాత్రం చాలా బాగుంది. మనం ఈ నుంచి వచ్చాం ఫ్రెండ్స్. చాలా దూరం వచ్చాక ఇక్కడైతే ఒక వ్యూ స్పాట్ చేశాను. చాలా బాగుంది వ్యూ, చూసుకోవచ్చు మీరు ఎంత బాగుంది వ్యూ. బాగుంది. అక్కడక్కడ మనకి షాప్స్ ఉంటాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తర్వాత మనకి బ్యూటిఫుల్ వ్యూ తర్వాత మనం ఇటు నుంచే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. వాటర్ కానీ చాలా బాగుంది. ట్రెక్కింగ్ వల్ల నడిచేసరికి 1.5 కిలోమీటర్ నడిచేసరికి ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్. ఇంకేం రా ఆయాసం వస్తుంది. కొండలు, వాటర్ చాలా బాగున్నాయి వ్యూస్ మాత్రం. చూసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ 4.5 కిలోమీటర్స్ ట్రెక్ మిగిలింది ఫ్రెండ్స్. మనం మళ్ళీ కొంచెం ఒక 2.5 కిలోమీటర్స్ వరకు వాక్ చేసుకొని వచ్చిన తర్వాత 2.5 కూడా రాలేదనుకుంటా. ఇంకా మనకి ఇంకో బ్రిడ్జ్ వాటర్ మీద నుంచి చూసుకోవచ్చు లొకేషన్స్ మీరు. సో మనకి అక్కడక్కడ షాప్స్ మాత్రం ఉన్నాయి, వాటర్ వాటి కోసం ప్రాబ్లం లేదు. ట్రెక్కింగ్లో అక్కడక్కడ షాప్స్ ఉన్నాయి, మనకి ట్రెక్కింగ్లో ప్రాబ్లం అయితే లేదు. మనం అలా
చూసుకుంటే మనకి రూట్ మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు మనకి రూట్ చెప్పడానికి. సో మనకి ప్రాబ్లం ఏం లేదు, వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ మనకి బ్రిడ్జ్, ఇది మనకి సెకండ్ బ్రిడ్జ్. మొత్తం 5 బ్రిడ్జ్లు ఉంటాయి ఇక్కడ. సెకండ్ బ్రిడ్జ్ ఇది క్రాస్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోగానే ఇక్కడ మనకి థర్డ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. లొకేషన్స్ మాత్రం బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. లాంగ్ వీకెండ్స్ నుంచి వచ్చాను ఫ్రెండ్స్, ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని. ఎందుకంటే మనకి గైడెన్స్ కోసం గైడ్స్ ఉంటారు ఇక్కడ. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వాలంటీర్స్ని అడిగితే మనకి గైడ్ చేస్తారు ఎటు వెళ్ళాలి ఏంటి అన్న విషయం గురించి. సో ప్రాబ్లం లేదు, తప్పిపోయిందని మీకు అనిపించినా కూడా వీళ్ళు మళ్ళీ గైడ్ చేస్తారు. కానీ వీళ్ళు ఎవరు తెలుగు రాదు, లైట్ అనుకోండి. వ్యూ చూసుకుంటే చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. నెక్స్ట్ బ్రిడ్జ్ ఇది. వాటర్ ఫ్లో అంతేం లేదు. ట్రెక్కింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయొచ్చు ట్రెక్కింగ్లో ఫ్రెండ్స్తో వస్తే. ఏం మాట్లాడాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇది నా సెకండ్ లాగ్ వచ్చేసరికి. ఫస్ట్ లాగ్ వచ్చేసరికి ట్రైన్ జర్నీ చేసాం. ఇంకా 1 అవర్ వాక్ మిగిలింది మాకు. వెళ్ళిపోతున్నాం అలా. ఆల్రెడీ మాకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు రిటర్న్ అవుతున్నారు, చూసుకోవచ్చు మీరు. స్వెట్ మాత్రం చాలా వస్తుంది. చాలా మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు రిటర్న్. మనం వెళ్ళడానికి 1 అవర్. కొండలు, వాటర్, చాలా బాగుంది వ్యూస్ మాత్రం. వెళ్తానే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి. మనం అక్కడ వరకు ఇప్పుడు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. పదండి ఫ్రెండ్స్, ట్రెక్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇంతవరకు ఒకటే బ్రేక్ తీసుకున్నాం, ఇంకో బ్రేక్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. కొండ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఇంకా చాలా దూరం ఉంది. ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్తే ఇంకో 1 అవర్ జర్నీ. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్ళా కలుసుకుందాం. ఇప్పుడే మనం 4th బ్రిడ్జ్కి ఎంట్రీ అవుతున్నాము. మనకి దీని తర్వాత ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ప్రజెంట్ ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్, చాలా బాగుంటుంది చూడటానికి. మీరు కూడా చూసేయండి. సో 4th బ్రిడ్జ్ క్రాస్ చేసుకున్నాక మనం ట్రెక్కింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది.
మన ట్రెక్కింగ్ మధ్యలో ఇక్కడ హార్సెస్ ఉన్నాయి. 2 మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ. మనం ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఆ మౌంటైన్ చూడండి, మౌంటైన్స్. ఇప్పుడు 5th బ్రిడ్జ్కి ఎంటర్ అవుతున్నాము. దీని తర్వాత మనకి దేవకొండ వాటర్ ఫాల్స్ డైరెక్ట్. ఇంకా మాకైతే ఓపిక లేదు ఫ్రెండ్స్, అయిపోయింది మా పని అయితే. చాలా అంటే చాలా అలసటగా ఉంది, నడవలేకపోతున్నాము. వాటర్ తాగుతూనే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం, కానీ అవ్వట్లేదు. దీన్ని దాటిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రెక్ స్టార్ట్ చేస్తాం. నేనైతే వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే అట్టిసిపోయింది, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మీరు కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేసేయండి. చూసాక మీకు ఎంత బాగుందో. ఇప్పుడైతే మేము ఒక 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ట్రెక్ కంటిన్యూ చేస్తున్నాము. మీరు చూసుకోవచ్చు, చాలాసేపు ట్రెక్కింగ్ తర్వాత ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఫుల్ టైర్డ్, అందుకనే ఇంకా స్లోప్గా ఉంది చాలా వరకు. కొండ ఎక్కడానికి చాలా ఇబ్బంది అయింది, అందుకే ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. మ్యాక్సిమం మంచి ఫిట్గా ఉంటేనే బెస్ట్ ఇక్కడ. మనం కొండ ఎక్కాము, ఇప్పుడు కొండ దిగితే వాటర్ ఫాల్స్, దేవకొండ వాటర్ ఫాల్స్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. చెప్పాలంటే మొత్తం తడిచిపోయాం చెమటకి. ఎంత ఓపిక ఉంటే కానీ ట్రెక్కింగ్ చేయలేదు, చాలా కష్టంగా ఉంది. వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది, వెళ్ళిపోతాను రిటర్న్ అనిపించేంతవరకు. చూసుకోవాలి వ్యూ మీరు. गियर डाल दिया, अभी करना पड़ेगा मेरे को. ఆల్మోస్ట్ వచ్చేసాం.
ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్ కిందకే. సో చాలా చూసుకొని రావడం బెస్ట్. ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చేసింది. అసలు ఫుడ్ లేదు. మార్నింగ్ టిఫిన్ చేసాం. జస్ట్ ఫ్యూ మినిట్స్ వాక్ తర్వాత వాటర్ ఫాల్స్ వస్తుంది మనకి. మీకు సౌండ్ వినిపించాలని నేను ఎలాంటి మైక్ యూస్ చేయకుండా ప్రజెంట్ అయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇలాంటి ట్రెక్కింగ్లో ఓపిక ఎంత ఉంచుకుంటే అంత మంచిది. మాట్లాడే ఓపికనైతే వేస్ట్ చేసుకోకండి. ఫైనల్లీ మనం వచ్చేసాం దేవకొండ వాటర్ ఫాల్స్. చేసుకొని దేవకొండ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఆ వ్యూ చూసిన తర్వాత ఆ 2 hours చేసిన జర్నీ మొత్తం మర్చిపోయాం. అంత బ్యూటిఫుల్ వ్యూ ఇదైతే. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో వ్యూ. ఇంకా వ్యూ చూపించి వీడియో ఎండ్ చేసేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.